జీవితం గురించి భయపడకు. జీవితం ఒక వరం అని నమ్ము. నీ నమ్మకమే దాన్ని నిజం చేస్తుంది. మానసిక అలసటని అదుపులో పెట్టడానికి కావలసిన మొదటి మెట్టు మీ మనసులో కలిగే ప్రతి ఆలోచనని అదుపులో పెట్టాలి. ప్రతి ఆలోచన ఆశాజనకమైన, సానుకూలమైన ఆలోచనగా ఉండేలా చూసుకోవాలి. తర్వాత మీ అలవర్చుకున్న క్రమశిక్షణతో మీలో అఖండమైన నిగూఢ శక్తి ఉందని, అది సరైన అవకాశం కోసం ఎదురు చూస్తుందని గ్రహించాలి. అలసట అనేది మీ భావన అని గుర్తుంచుకోండి. ఆ అలసటని పారద్రోలండి, దాన్ని తరిమి కొట్టండి. అలసిపోతున్నానన్న భావన వచ్చిన మరుక్షణం మీరు చేయాల్సిన పని మీద దృష్టి నిలపండి. క్రీడాకారుడు పరుగు పందెంలో 2వ స్థానం చేరుకున్నట్టు మీరు కూడా మీరు చేస్తున్న పని మీద దృష్టి నిలిపి మిమ్మల్ని మీరు అదుపులో పెట్టుకున్నారంటే మీరు 2వ స్థానం చేరుకున్నట్టే. మొదట్లో అదంతా తేలిక కాదు. మీరు చాలా గట్టి పట్టుదలతో ఉండాలి. చేస్తున్న పని బాగోలేదు, బోరు కొడుతుంది అనుకోకూడదు. పట్టుదలగా చేస్తే త్వరలోనే మీ క్రమశిక్షణ మీకు తోడ్పాటు అవుతుంది. అంతకుముందు కష్టంగా అనిపించిన పనులే ఇప్పుడు చాలా తేలిగ్గా అనిపిస్తాయి. పెద్ద గమ్యాలు చేరుకోగలనన్న నమ్మకం పెరుగుతుంది. మానసికంగా దృఢంగా, సంతోషంగా తయారవుతారు. ఉత్సాహభరితంగా లేని పనులు చేయడం మానేస్తారు కొందరు నిరుత్సాహపరులు. వాళ్ళు ఓటమిని ఆహ్వానిస్తారు. ఉత్సాహభరితంగా లేకపోయినా చేస్తారు కొందరు. వాళ్ళు విజేతలవుతారు. విజయానికి అతి ముఖ్యమైన మెట్టు ప్రపంచవ్యాప్తంగా చెప్పేది ఒక్కటే: అనుకున్నవి సాధించామన్న ఆనందమే అన్నిటికన్నా గొప్ప ఆనందం. ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకొని మీకు ఆనందం కలిగిన క్షణాలేమిటి అని అడిగితే ఏం చెప్తారో తెలుసా? మీరు ఆప్యాయంగా తీర్చిదిద్దిన మీ కుటుంబం గురించో, మీరు కష్టపడి పెంచిన మీ వ్యాపారం గురించో, మీరు ఉత్సాహంగా తిరిగిన స్థలాల గురించో, లేదా మిమ్మల్ని ఉత్తేజపరిచిన ఒక పుస్తకం గురించో. అంతేకాని మీరు టీవీలో చూసిన డ్రామాలో ఎవరో సాధించిన విజయం గురించో, వీకెండ్లో మధ్యాహ్నం వరకు పడుకోవడం గురించో చెప్పరు కదా. ఒక్క విషయం గుర్తుంచుకోండి: మీ జీవితం ఉన్నత శిఖరాలను చేరుకునేది ఒక్కటే సూత్రం వల్ల. అదే విజయం సాధించడం వల్ల. విజయం సాధించామంటే $10 మిలియన్ సంపాదించామనో, లేదా అమెరికాలో ఇల్లు కట్టామనో కాదు అర్థం. విజయం ఎంతలోనైనా సాధించవచ్చు. అది మీ మానసిక ప్రశాంతత కావచ్చు, ఆధ్యాత్మిక జీవితంలో ఎదుగుదల కావచ్చు. కావలసిందల్లా విజయం సాధించడమే, అంతే. క్రమశిక్షణ, ఆత్మబలం మీకు విజయం సాధించి పెడతాయి. వాటిని అలవాటు చేసుకోండి. మీకున్న బంగారు కానుకలుగా వాటిని గుర్తించండి. ఇవాళ నుంచి ఒక కొత్త నిజాన్ని సృష్టించే శక్తి మీలో ఉంది. ఆ కొత్త నిజం చక్కటి ఆరోగ్యం కావచ్చు, అంతులేని ధన సంపద కావచ్చు, పరిపూర్ణ ఆనందం కావచ్చు. మీరు కూడా మామూలు సమయంలో ఆశించిన విజయాన్ని సాధిస్తారు. అంతకుముందు పుటల్లో మీరు మనసు మీద, శరీరం మీద, ఆత్మ మీద ఆధిపత్యం సాధించే ఎన్నో ప్రక్రియలు చూశారు. నీ ఆలోచనలు నీ జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. మీ మనసు ద్వారం దగ్గర మీరు గట్టి కాపలాగా నిల్చొని అతి గొప్ప ఆలోచనలనే రాణిస్తే మీరు సంతోషంగా, ఆరోగ్యంగా, ప్రశాంతంగా ఉంటారు. అదే మీరు పట్టించుకోకుండా గతం గురించి, భవిష్యత్తు గురించి వ్యతిరేక ఆలోచనలు రాణిస్తే అవి మీ మనసు మీద అధికారం సాధించి మిమ్మల్ని మరింత కృంగదీస్తాయి. అప్పుడు మీరు ఆనందం పొందలేరు సరికదా. అసలు పరిపూర్ణ ఆరోగ్యం అంటే ఏమిటో తెలుసుకోలేరు. అందుకని మీరు ప్రవేశించే ప్రతి చిన్న ఆలోచనని మాటువేసి అది గొప్ప ఆలోచన అయితేనే లోపలికి రానియండి. ఒక జాగ్రత్త పరుడైన తోటమాలి తన తోటని ఎలా ప్రతిరోజు అపురూపంగా చూసుకుంటాడో మీరు కూడా అలాగే మీ మనసుని, తోటని అతి జాగ్రత్తగా పోషించుకోవాలి. మీరు అలా కాపు కాసి చెడు ఆలోచనలనే కలుపు మొక్కలు చోటు చేసుకోకండి. సక్రమమైన ఆలోచనలతో, ఉత్తేజపరిచే ఆలోచనలతో మనసును నింపుతుంటే ఎన్నో అద్భుత పుష్పాలు పోస్తాయి. ప్రతిదీ 2 సార్లు సృష్టించబడుతుంది. మీ మనసులో ఒకసారి, బయట ప్రపంచంలో ఒకసారి. ఒక ఇల్లు కట్టే ముందు బిల్డర్ ఎలా కాగితం మీద దాని రూపు గీసుకొని చూసుకుంటాడో, అలా మీరు కోరుకున్న ప్రతిదీ మీ మనసు తెర మీద రూపు గీసుకొని చూసుకోవాలి. అలా గనక మీరు చేస్తే, అంటే పెద్ద కలలు కని మంచి ఆలోచనలు చేస్తే, మీరు అంతకుముందు కనీ విని ఎరుగున శక్తులు మీ లక్ష్య సాధనకి జాగృతమవుతాయి. తన కలల వైపు నమ్మకంతో ఎవరు అడుగు వేస్తారో, తను ఊహించుకున్న జీవితాన్ని జీవించడానికి ఎవరు ప్రయత్నిస్తారో వారు మామూలు సమయంలో ఆశించిన విజయాన్ని సాధిస్తారు. మీ ఆలోచన శైలి మార్చండి. మీ జీవన సరళి కొట్టుచ్చినట్టుగా మారిపోతుంది. పరిపూర్ణ ఆరోగ్యం కావాలని కోరుకోండి. మీకు కలిగి తీరుతుంది.
మిమ్మల్ని మీరే దృఢచిత్తం గల శక్తివంతమైన భావోద్వేగము గల వ్యక్తిగా ఊహించుకోండి. అలా మారకపోతే నన్ను అడగండి. మీకు మీరే భాగ్యవంతుడిగా ఊహించుకోండి. రోజుకు కనీసం 20 నుంచి 30 నిమిషాలు అలా అయి తీరుతానని ఊహించుకుంటే నిజంగా అలాగే అయి తీరుతారు. మీ ఆలోచనలకి భావావేశం, నమ్మకం జోడిస్తే అద్భుత ఫలితాలనిస్తాయి. మీకు శరీరాన్ని బాగు చేసుకోవాలనుకుంటే మనసును బాగు చేసుకోండి. నేను మంచి అద్భుతమైన ఆలోచనలనే రాణిస్తాను అన్న గట్టి నిర్ణయం తీసుకోండి. ఒక బలమైన సైనికుడిలా మీ మనసు గుమ్మంలో నిల్చొని మీలోకి ఏదైనా నిస్త్రాణమైన ఆలోచనలు కానీ వ్యతిరేక ఆలోచనలు కానీ అడుగు పెట్టబోతుంటే నిర్దాక్షిణ్యంగా దాన్ని చీల్చి చెండాడండి. మీ ఆలోచనలకి మీరే యజమానులు. ఇది ఎంత త్వరగా తెలుసుకొని మీ ఆలోచన విధానాన్ని అదుపులో పెట్టి ఎంత త్వరగా నేర్చుకుంటే అంత త్వరగా మీరు మీ స్వయం ఆధిపత్యం సాధించగలరు. ఈ ఆధిపత్యం 10 కాలాలు నిలిచిపోతుంది. మీ ఆలోచనలకి మీరే బాధ్యులు. సాధనతోనూ శిక్షణతోనూ మీలో రేగిన ప్రతి చిన్న ఆలోచన మీద మీరు రాజ్యం ఏలగలుగుతారు. అప్పుడు మీ భవిష్యత్తును మీరే తీర్చిదిద్దుకోగలుగుతారు. మీకు మీరే సాట్ అవుతారు. యాజ్ ఏ మ్యాన్ థింకెత్ అన్న అద్భుతమైన చిన్న పుస్తకంలో జేమ్స్ ఎలెన్ అన్నది అక్షరాల నిజం. శారీరకంగా బలహీనమైన మనిషి కష్టపడి జాగ్రత్తగా శిక్షణ పొందితే ఎలా బలవంతుడవ్వగలుగుతాడో అలా మానసికంగా బలహీనుడైన వ్యక్తి సక్రమమైన మార్గంలో ఆలోచించి బలవంతుడవ్వగలడు. ఇప్పుడు చెప్పండి, ఆయు పరిమాణం పెరగడానికి, స్వయం శ్రేష్టత సాధించడానికి వెనక రహస్యం ఏంటి? మీ ఆలోచనల్ని మీ అదుపులోకి తెండి. మీ మనస్సు అదే మీ అదుపులోకి వస్తుంది. మీ మనస్సును మీ అదుపులోకి తెండి. మీ శరీరం అదే మీ అదుపులోకి వస్తుంది. మీ శరీరాన్ని అదుపులోకి తెండి. మీరంతకు ముందెన్నడూ ఎరగని హాయి కలుగుతుంది. మీకు పరిపూర్ణమైన ఆరోగ్యం కలుగుతుంది. ప్రాచీన తత్వవేత్తలు ఆలోచనలు వస్తువులని ప్రపంచంలోని తక్కిన అన్ని వస్తువుల్లాగే వీటికి ఎనర్జీ ఉంటుందని తేల్చారు. అందుకని మీ ప్రతి ఆలోచనతో మీరు ఏదో తయారు చేసినట్టే మీ మనసు నుంచి బయటి ప్రపంచానికి ఒక మానసిక వార్తాహరుడిని పంపుతారు. ఆ వార్తాహరుడు సరైన వాడైతే మీ ప్రాపంచిక జీవితంలో అన్ని అంశాలను ప్రభావితం చేస్తాడు. ఎందుకంటే ఆలోచన శక్తి వస్తువుల శక్తిని ప్రభావితం చేస్తుంది. కాబట్టి సక్రమమైన ఆలోచన ఏదో భాషకు అందని భావం కాదు. అది ప్రపంచంలోని భౌతిక సూత్రాల మీద ఆధారపడి ఉంది. ఆలోచన ఒక వస్తువు. ఆలోచనలు వస్తువులని ప్రభావితం చేస్తాయి. అందుకే మీ కోరికలు, మీ లక్ష్యాల మీద మీ నమ్మకం అంత బలమైనది. ఆ నమ్మకం మీ జీవితాన్ని మార్చగలదు. అద్భుతాలు ప్రతిరోజు జరుగుతూ ఉంటాయి. క్యాన్సర్ వ్యాధిగ్రస్తులను తీసుకుంటే వైద్య రంగం వాళ్ళ విషయంలో చేతులెత్తేసిన ఆశాజనకమైన ఆలోచనలు, ఆనందమయమైన జీవనం వాళ్ళని నయం చేసిన సందర్భాలున్నాయి. ఏమీ లేని వారు కూడా ఉన్నత శిఖరాలు చేరుకున్నారు. కేవలం అలా చేరుకోవాలనే సంకల్పం వల్ల, ఆ మార్గంలో పయనించడం వల్ల. మీ జీవితాన్ని మార్చి మీకు విజయం చేకూర్చే ఒక అద్భుతమైన పరికరం మీలోనే ఉందని నేనంటే మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉందా? మనసు యొక్క శక్తి ఎంత మేరకు ఉందో చూసారా? మీ భుజాల మీద కూర్చున్న 10 పౌండ్ల మాంసపు ముద్దే మీరేం కావాలంటే అది మీకు సాధించి పెట్టగలదు. మీ ఆలోచనలకి అధిపతి అవ్వండి. త్వరలోనే మీ అంతర్గత ప్రపంచానికి అధిపతి అవుతారు. మీ అంతర్గత ప్రపంచానికి అధిపతి అయితే అత్యుత్తమ ప్రశాంతత, ఫలప్రదమైన కార్యసాధన, చక్కటి ఆరోగ్యం, శాశ్వతమైన విజయం త్వరలోనే మిమ్మల్ని చేరుకుంటాయి. బయటి ప్రపంచంలో విజయం అంతర్గత ప్రపంచంలో విజయంతో మొదలవుతుంది. కలుపు మొక్కల తోటని, ఫలప్రదమైన పొలాలని తినేస్తాయని అందరికీ తెలుసు. అందుకని అటు తోటమాలి, ఇటు రైతు కలుపు మొక్కల్ని ఏరుతూ ఉండాలి. మన వ్యక్తిత్వం పెంచుకోవడానికి కూడా ఇదే మార్గం. మనకున్న లోపాలు, మన లక్షణాలు మనకు తెలిసినట్టుగా ఎవరికీ తెలియదు. అందుకని వాటిని సరిదిద్ది ఆ కలుపు మొక్కలను మనమే ఏరిపారేయాలి. అప్పుడు మన ఎదుగుదల శక్తివంతంగా, ఫలప్రదంగా సాగుతుంది. మీ పరిస్థితులు మారాలనుకునే ముందు మీరు మారాలి. ఒక కంపెనీని నడపాలని కోరుకుంటే మిమ్మల్ని మీరు నడపడం నేర్చుకోవాలి. ఒక కుటుంబాన్నో, ఒక టీమునో మీ భుజస్కంధాలపై నడపాలంటే మిమ్మల్ని మీరు నడపడం నేర్చుకోవాలి. స్వయం ఆధిపత్యం జీవనాధిపత్యానికి DNA లాంటిది. అది ఎక్కడ మొదలెట్టాలి? ఎప్పటిలాగే మీ ఆలోచనతో. మీ ఆలోచనల ప్రతిరూపమే మీ మనస్సు. మీ మనసులో ఉన్న ఆలోచనల సముదాయం కూడి కేబుల్ వైర్ అంత బలంగా తయారయ్యి మీ మార్గాన్ని నిర్దేశిస్తాయి. అంటే మీలో బలహీనమైన, నిస్త్రాణమైన ఆలోచనలు ఎక్కువ ఉంటే మీరు బలహీనమైన ప్రాణిగా తయారవుతారు. దానికి బదులు మీలో సురక్షితమైన, బలమైన ఆలోచనలు చోటు చేసుకున్నాయనుకోండి, మీరు ఒక తిరిగిలేని బలమైన మనిషిగా తీర్చబడతారు.
జీవితంలో శాశ్వతమైన విజయం సాధించాలంటే చిత్తశుద్ధి, ధైర్యం, సత్ప్రవర్తన కలిగి ఉండాలి. ఇలా చేసి మీ మనస్సును కంట్రోల్లో ఉంచుకొని మీ మనసులోకి మంచి ఆలోచనలు రప్పిస్తూ ఉంటే ఖచ్చితంగా మీరు అనుకున్నది సాధిస్తారు. ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.